సో ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్. ఈ ఫిలిం బెస్ట్ స్క్రీన్ ప్లే కూడా సెలెక్ట్ చేయబడింది. ఈ సినిమా మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే, ఇద్దరు అంటే లెస్బియన్ ఫ్యామిలీ, ఒక లెస్బియన్ ఫ్యామిలీ వాళ్ళు అంటే లెస్బియన్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు పిల్లల్ని కనాలంటే వేరే మ్యాన్ స్పర్మ్ని తీసుకొని వాళ్ళు పిల్లల్ని కనాల్సి వస్తుంది. సో ఆ స్పర్మ్ తీసుకున్న పర్సన్తో వీళ్ళ పిల్లల్ని వీళ్ళు కంటారు. వీళ్ళు కన్న పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు ఆ స్పర్మ్ డొనేటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని అంటే వాళ్ళ బయోలాజికల్ ఫాదర్ని మీట్ అవ్వాలనేది వాళ్ళ కోరిక. ఈ లెస్బియన్ హీరోయిన్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళకు అది ఇష్టం ఉండదు. బట్ ఈ పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఓకే అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లా ఈ లెస్బియన్స్ అంటే హీరోయిన్లు ఇద్దరు, వాళ్ళ పిల్లలు, హీరో. సో ఈ 5 క్యారెక్టర్సే మెయిన్గా ఈ ఫిలింలో ప్రొజెక్ట్ చేయబడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ లెస్బియన్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు చాలా డీప్ లవ్లో ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ కిడ్స్తో వాళ్ళు చాలా డీప్ లవ్లో ఉంటారు. అదే టైంలో హీరో స్పర్మ్ డోనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వీళ్ళని మీట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఇవన్నీ వాళ్ళు స్పర్మ్ డొనేట్ చేసేటప్పుడే ఒక కాంట్రాక్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ అతను మీట్ అవ్వద్దని అనుకుంటే మీట్ అవ్వని అవసరం లేదు. బట్ హీరో కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీతో ఉండాలనే ఉద్దేశం అతనికి ఉంటుంది. బట్ వీళ్ళు టోటల్గా లెస్బియన్స్ కాబట్టి వీళ్ళ ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఆ కిడ్స్ వల్ల వీళ్ళు కూడా ఓకే అని చెప్పేసి అతన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు లెస్బియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి అంటే హీరోయిన్ ఈ అవుట్ సైడర్ బయాలజికల్ ఫాదర్ హీరో ఎవరైతే ఉన్నారో అతనితో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటుంది, సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ లెస్బియన్స్ ఇద్దరు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. కాన్ఫ్లిక్ట్ ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ పిల్లలు కూడా ఈ మదర్ని హేట్ చేయడం అంటే హీరోయిన్ని హేట్ చేయడం, ఎట్ ది సేమ్ టైం హీరోని కూడా హేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరి హేటు అంటే ఒకసారి లవ్ యాంగిల్ ఏర్పడ్డ తర్వాత అట్లే సేమ్ టైం ఒక ఫ్యామిలీని అంటే లెస్బియన్ ఫ్యామిలీ వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని ఒక అవుట్ సైడర్ బయాలజికల్ హీరో వచ్చి ఎట్లా డిస్టర్బ్ చేసిండు అండ్ వీళ్ళందరూ ఎట్లా స్టిక్ అయి ఉన్నారు అంటే ఈ లెస్బియన్ ఫ్యామిలీ మెయిన్ స్టార్టింగ్ అప్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఎట్లా మీట్ అయిపోయి వాళ్ళందరూ ఎట్లా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసిరు అండ్ వాళ్ళ రిలేషన్షిప్లో ఉండే మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవాల్వ్ చేస్తూ అంటే వాటిని కరెక్ట్గా చూపిస్తూ అండ్ వాటిలో ఉండే డిఫికల్టీస్ని కరెక్ట్గా అర్థం చేసేలాగా అంటే రిలేషన్షిప్ బేస్ అయ్యేది ట్రస్ట్ మీద. ఆ ట్రస్ట్తో పాటు ఒక కాన్స్టెంట్ ఏమంటారు మనం కాన్స్టెంట్గా ఇది కరెక్టు ఇది తప్పు అన్న ఇంటెన్షన్లో ఉంటాం అండ్ ఫీలింగ్స్ అనేటివి కాన్స్టెంట్గా వెళ్ళిపోతే వస్తాయి బట్ స్టిల్ లవ్ దెమ్ అన్న పర్స్పెక్టివ్లో. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు, పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయి అండ్ ఎట్లా చేంజ్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ అనేది ఈ ఫిలింలో కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ మోర్ బెటర్. అంటే మనం పొజెసివ్గా ఉండడం కన్నా ఒక న్యాచురల్ ఫ్లో ఫీలింగ్ అనేది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది దాని ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండ్ ఆ కంట్రోల్ మిస్ అయిన దాని మూలన వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఈ ఫిలింలో అడ్రస్ చేసి దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఈ ఫిలింలో మలవడం జరిగింది. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ ఇన్ అ వే టు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ మోర్ బెటర్. ఈ ఫిలిం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎఫైర్స్ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి అంటే ఒక చిన్న సజెషన్ అంటే ఒక చిన్న సొల్యూషన్ కూడా ఈ ఫిల్మ్లో ఇవ్వడం జరుగుతుంది. దట్ మేక్స్ ఇట్ వే గుడ్ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఎఫర్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఫిలిం చూసినప్పుడు దిల్ అండర్స్టాండ్ మోర్ లైక్ ఎదుటి పర్సన్ మిస్టేక్ లేకుండా ఒక ఇన్స్టింక్టివ్లో మిస్టేక్ జరుగుతాయి, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఎట్లా ఫేస్ చేయాలి అనే టర్మ్ అంటే ఆ థింగ్ని ఇందులో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ చాలా డీటెయిల్గా ఉంటుంది, బోర్ అయితే ఎక్కడ కొట్టదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎంగేజింగ్గానే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ కూడా తక్కువ కాబట్టి వీళ్ళు అండర్స్టాండ్ మోర్ అండ్ సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ లెస్బియన్ ఫిలిమ్స్ కాబట్టి ఐ లైక్ ఇట్ సో మచ్. బట్ చాలామందికి లెస్బియన్ ఫిలిమ్స్ అంటే నచ్చవు, బట్ నచ్చితే మనం తెలియదు కానీ ఐ లైక్ ఇట్. సో మీకు అలాంటి ఫిలిం నచ్చితే జస్ట్ డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.